మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరును రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని నేడు అసెంబ్లీలో ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ప్రస్తావించడం అభినందనీయమని ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ నాయకులు అన్నారు. ఈ మేరకు ఆలేరులోని ఆర్యవైశ్య సంఘంలో ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ కన్వీనర్ పసునూరి వీరేశం, కో కన్వీనర్లు ఆర్ జనార్దన్, ఎండి సలీం, చెక్కా వెంకటేష్, కల్లెపు అడవయ్య, సత్యం సేటు, కృష్ణలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలేరు రెవెన్యూ డివిజన్ అయితే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి అవుతుందని గత ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేశారని అన్నారు. ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య ఈ విషయం అసెంబ్లీలో ప్రస్తావించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు. పోరాట కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మన ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య గారు ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోరుతూ ముఖ్యమంత్రి గారిని, తర్వాత రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కోరడం జరిగింది. దీని మీద మా రెవెన్యూ డివిజన్ కమిటీ తరఫున ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియపరుస్తున్నాము. అలాగే ఆలేరు పేరుకే అసెంబ్లీ, ఆలేరు అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడిపోతుంది. గత పాలకుల అసమర్థత వలన ఆలేరు అన్ని రంగాల్లో వెనుకబడిపోతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గత 5 సంవత్సరాల నుంచి కూడా అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. ర్యాలీలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, బంధులు, రాస్తారోకోలు. దీని మీద గత టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించి ఆ రోజు 2021లో అప్పటికే కలెక్టర్ అనితా రామచంద్ర గారు ఉన్నప్పుడు ఆమె ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ రోజు కమిటీ వేసి భువనగిరి డివిజన్లో దాదాపు 12 మండలాలు ఉన్నాయి. 12 మండలాలు ఉన్న ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కొరకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇంకో డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు కలెక్టర్ గారు ఒక నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి పంపించడం జరిగింది. దాని మీద ఆ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గుంగిడి సింతా మహేందర్ రెడ్డి గారు 2021లో స్థానిక గెస్ట్ హౌస్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మేము త్వరలో ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి అధికార ప్రకటన చేయడం జరిగింది. తర్వాత అది అమలు చేయలేదు, ఆలేరు ప్రజలు మోసం చేయడం జరిగింది తప్ప వేరే కాదు. గత సంవత్సరము జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మన కాంగ్రెస్ పార్టీ, మన బీర్లా ఇలయ్య గారు కూడా మేము అధికారంలోకి వస్తే ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. సరే మిత్రులారా, ఈరోజు తెలంగాణ శాసనసభ సమావేశాలలో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్పు శ్రీ బీర్లా ఇలయ్య గారు ఆలేరు రెవెన్యూ డివిజన్ పై ప్రస్తావించడం, ఆలేరును రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని గత అనేక సంవత్సరాలుగా ఆలేరు ప్రాంత ప్రజలు పోరాడుతున్నారనేటువంటి విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడడం అనేది ఒక మంచి పరిణామంగా మేము భావిస్తున్నాం. సంతోషం. అంటే ఉద్యమాలు చేయడం, అరెస్టులు అవ్వడం, నిర్బంధం చేయడం అని కూడా మేము వెనకాడలేదు. ఈ పరిణామం వస్తే బాగుంటుంది అనుకున్నాం. ఇలా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఇక్కడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు, గౌరవనీయులు పెద్దలు బీర్లా గారు అసెంబ్లీలో ఆలేరు నియోజకవర్గాన్ని 5 మండలాలతో కూడుకొని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తే ప్రధాన సమస్య భూమి సమస్య పరిష్కారం అవుతుందని చెప్తా ఉన్నాడు. ఎస్, ఇది కరెక్ట్. అది రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకెళ్ళిండు. తీసుకెళ్లడమే కాకుండా ఈ రెవెన్యూ డివిజన్ అయ్యేంత వరకు కూడా ఆయనే పట్టుదలతోటి దీన్ని ప్రకటించేంత వరకు ప్రయత్నం చేయాలని, అట్లా అధికారికంగా ప్రకటించి దాని యొక్క గెజిటెడ్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయించాలని, అధికారికంగా ప్రకటించడానికి ప్రయత్నం చేయాలని ఈ యొక్క మీడియా ద్వారా మరొకసారి మన ఎమ్మెల్యే గారికి మనం అపీల్ చేస్తున్నాం. నిర్మల్ జిల్లా బాసర వారపత్రికలు, ఛానళ్లలో వచ్చిన కథనాలకు చలించిన నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల బాసర గోదావరి నదిని బైన్సీ ఎస్పీ అవినాష్ కుమార్, ముతనోల్ సిఐ మల్లేష్, బాసర ఎస్ఐ గణేష్లతో కలిసి సందర్శించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల స్థానిక పోలీస్ స్టేషన్లో
పోలీస్ అధికారులతో కలిసి రివ్యూ సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల నేను ఛార్జ్ తీసుకున్న గత సంవత్సరం నుండి బాసర బ్రిడ్జ్ పై ఆత్మహత్యలు నన్ను కదిలించాయి. ప్రభుత్వ సహాయంతో బాసర బ్రిడ్జ్ పై ఇరువైపులా సుమారు 6 ఫీట్ల జాలీలు, సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసి బాసర పోలీస్ స్టేషన్ కి అనుసంధానం చేస్తాం. 24/7 2 మహిళా కానిస్టేబుల్తో పాటు 2 ద్విచక్ర వాహనాలు, బాసర బ్రిడ్జ్ పై బ్లూ కోట్ సిబ్బందిని నియమిస్తాం. ఎల్లవేళలా గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంచి ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, బాసర బ్రిడ్జ్ పై సగం భాగం నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉండడంతో నిజామాబాద్ సిపితో మాట్లాడి వారి సమన్వయంతో ఆత్మహత్యల నివారణకు నిర్మల్ జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుబడి ఉంది. బాసర పుణ్యక్షేత్రానికి సంబంధించి ఈరోజు ఆ గోదావరి బ్రిడ్జ్ని మేము పరిశీలించడం జరిగింది. ఏఎస్పీ అవినాష్ కుమార్ అండ్ సిఐ ముథువల్ బాసర ఎస్ఐ గణేష్తో కలిపి మేము అందరం కలిసి ఈరోజు పరిశీలించాము. ఇక్కడ చాలా వరకు అంటే రెగ్యులర్గా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణాలు ఏంటి, ఎట్లాగా దీన్ని ప్రివెంట్ చేయగలమో అనేసి ఒక చిన్న రివ్యూ కూడా చేశాము. ఈ మెయిన్ వచ్చేసి చాలా అక్కడ సరైన పర్యవేక్షణ లేదు. అండ్ వాల్ ఏదైతే ఉందో అది చాలా చిన్నగా ఉంది, ఎత్తు లేదు. సో దానికి ఒక జాలీ లాంటిది 5 ఫీట్లో ఏర్పాటు చేస్తే చాలా వరకు ప్రివెంట్ చేయగలుగుతాము అనేసి మేము డిసైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు కొన్ని సీసీ కెమెరాస్ కూడా పెట్టాలి నిరంతర పర్యవేక్షణ కోసం. దాన్ని మా పోలీస్ స్టేషన్లో ఉండే కంట్రోల్ రూమ్ ఏదైతే ఉందో దానికి అనుసంధానం చేయడం వల్ల మనం చాలా వరకు ఆత్మహత్యలు అరికట్టగలుగుతాము. అలాగే రెగ్యులర్ పెట్రోలింగ్ ఒకటి చేయాలని అనుకుంటున్నాం. డెడికేటెడ్గా అటు బ్లూ కోల్డ్స్ అక్కడ 24/7 తిరిగేలాగా ఒక అరేంజ్మెంట్ చేస్తాము. అలాగే విమెన్ పీసెస్ని కూడా రెగ్యులర్గా అక్కడ ఉండి ఎవరైనా లేడీస్ కానీ సూసైడ్ కమిట్ చేయడానికి వస్తే వాళ్ళని కౌన్సిలింగ్ చేయడానికి లేదా అరికట్టడానికి కూడా మేము అక్కడ ఈ రకమైన యాక్షన్స్ ద్వారా ఈ బాసర గోదావరి ఏదైతే ఉందో దాని మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ సూసైడ్స్ అరికట్టాలని ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి నిర్మల్లో ఉంది, హాఫ్ బ్రిడ్జ్ నిజామాబాద్లో ఉంది. అక్కడ ఇన్ఛార్జ్ సిపి గారితో కూడా కోఆర్డినేషన్ చేసుకుంటాము. ఏదైతే ఉందో యాక్టివిటీస్ మనం కంప్లీట్గా చేద్దాము. అంటే వాళ్ళ బ్రిడ్జ్ మన బ్రిడ్జ్ అని కాకుండా మొత్తం బ్రిడ్జ్కి వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని అటు కూడా ఇట్లాంటి చర్యలు చేపట్టేలాగా ఒకేసారి చేపట్టేలాగా చర్యలు తీసుకుంటాం. మంచిర్యాల జిల్లా పోలీస్ మీకోసం కార్యక్రమంలో భాగంగా వేమనపల్లి మండలంలోని ఆశ్రమ పాఠశాలలో మెగా వైద్య శిబిరాన్ని నీల్వాయి పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామగుండం సిపి శ్రీనివాస్ పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతమైన వేమనపల్లి మండలంలో మారుమూల ప్రాంతాలలో అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని మంచి ఉద్దేశంతో ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు రామగుండం సిపి శ్రీనివాస్ తెలిపారు. ప్రజలందరూ ఈ మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ వైద్య శిబిరంలో అన్ని రకాల వ్యాధులకు ఉచితంగానే వైద్య పరీక్షలు, చెకప్లు నిర్వహిస్తామని, వైద్యులు అందించే ఉచిత వైద్యం అలాగే మందులను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామగుండం కమిషనరేట్ పరిధిలో నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వేమనపల్లి ఏరియాలో ఈ దస్నాపూర్ విలేజ్లో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ పోలీస్ ఆధ్వర్యంలో అందరి సహకారంతో డాక్టర్స్ తర్వాత ఇక్కడ వెల్విషర్స్ తర్వాత అందరితో సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మోర్ దాన్ 1000 పీపుల్ ఇక్కడ వచ్చారు, ఇంకా వస్తూనే ఉన్నారు, ఇంకా ఈవినింగ్ వరకు నడుస్తుంది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి
గైనకాలజీ ఒకటి, తర్వాత నెఫ్రాలజీ ఒకటి, డెంటల్, తర్వాత ఐకి సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి. దీంట్లో భాగంగా ఐఎంఏ కూడా పార్టిసిపేట్ చేసింది. ఐఎంఏ వాళ్ళు నియర్లీ మోర్ దాన్ 2.5 lakhs వర్త్ ఆఫ్ మెడిసిన్స్ కూడా ఇక్కడ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో దీంట్లో భాగంగా పబ్లిక్తో ఈ థర్డ్ ప్రోగ్రామ్ ఇది. ఒకటి పల్లె నిద్ర అని న్యూ కాన్సెప్ట్. మొత్తం ఉన్న పోలీస్ ఆఫీసర్ తన యొక్క పరిధిలో ఉన్న ఏదో ఒక విలేజ్ని ఎన్నుకొని దాంట్లో రాత్రంతా అక్కడ ఉండి పబ్లిక్తో మీటింగ్ పెట్టి సాయంత్రం అందరితో మాట్లాడి యూత్, పబ్లిక్, మహిళలు వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని ఇక్కడే ఉండి వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం. దాని తర్వాత ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్స్ పరిధిలో చాలా విలేజెస్ ఈ మహారాష్ట్ర, గచ్చిరోలి అండ్ మావోయిస్ట్ ప్రాంతాలకి కొన్ని అడ్జసెంట్గా ఉన్నాయి. ఒక 10 పోలీస్ స్టేషన్స్ మావోయిస్ట్ ప్రాంతాలు ఉన్నాయి. వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకున్నది జనజీవన వచ్చేసి మీరు పబ్లిక్కి సేవ చేయాలని కోరుకుంటున్నాము. దాని తర్వాత ఇక్కడ ఉన్న యూత్కి అటు దిక్కు మరణించకుండా యూత్ అందరూ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి, స్పోర్ట్స్ డెవలప్ చేసుకోవడానికి వాళ్ళకి మా వంతు సహకారం చేస్తున్నాము. ఇదంతా ఇన్ ఫ్యూచర్లో కూడా ఎంప్లాయ్మెంట్ మేళ కూడా పెట్టాలని అనుకుంటున్నాము. సో ఐ హోప్ ఆల్ దీస్ 3 programs are successful and next program also will be successful. And recently అదే కాకుండా లాండ్ ఆర్డర్ పరంగా ఏరియల్ డ్రోన్ ఆపరేషన్ దాని ఆపరేషన్ గరుడాన్ని పెట్టాము. ఏరియల్ డ్రోన్ అంటే ఒక డ్రోన్ని ఏరియల్ పెట్రోలింగ్కి వాడుతున్నాము. అది కూడా రీసెంట్గా ఆనరబుల్ సీఎం గారు ఇక్కడ పెద్దపల్లి వచ్చినప్పుడు మేము స్టాల్ పెట్టి చూపించాము. ఇట్ వాస్ వెరీ మచ్ అప్రిషియేటెడ్, వెరీ మచ్ ఇంప్రెస్డ్. 6 నుండి 14 సంవత్సరాల విద్యార్థులందరూ పాఠశాలలో చేరే విధంగా చూడాలని, పాఠశాలలో నమోదయ్యి బడికి రాకుండా ఉండే విద్యార్థులను కూడా గుర్తించాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ సత్య శారదాదేవి తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో ఈరోజు జిల్లా విద్యాశాఖ, కార్మిక శాఖ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ, పోలీస్ శాఖలతో జరిపిన ప్రత్యేక సమావేశంలో కలెక్టర్ జిల్లాలో ఈ నెలలో చేపట్టనున్న బడి బయట విద్యార్థుల సర్వేపై ప్రత్యేక సూచనలు చేశారు. అసలు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ పాలసీ, దానికి మనం ఏం చేయలేము. బట్ స్టిల్ ఏంటి అని అంటే యూ షుడ్ ట్రై టు అట్రాక్ట్ చిల్డ్రన్ టువర్డ్స్ ది ఫ్రీ ఎడ్యుకేషన్ కదా. అంటే మన స్టాండర్డ్స్ మంచిగా ఉంటే ఎందుకు రారు? కొన్ని స్కూల్స్లో పిల్లలు కాంపిటీట్ అవుతున్నారు, మమ్మల్ని తీసుకోండి అని. కొన్ని స్కూల్స్కి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు గవర్నమెంట్ స్కూల్స్. బట్ ఆ స్కూల్లోకి రావడానికి ఇప్పుడు వీళ్ళు ఆ పర్టికులర్ హెడ్ మాస్టర్ వెళ్ళిన తర్వాత 20ని 40 చేశాడు ఆయన. 40ని ఇంకా పెంచుతాం అన్న దీంట్లో వెళ్తున్నారు. ఈ మేజర్ ఛాలెంజ్ దేర్ ఇస్ మిడ్ డే మీల్ స్కీమ్, బికాస్ ఆఫ్ విచ్ చిల్డ్రన్ ఆర్ నాట్ కమింగ్. పుస్తకం వాళ్ళు ఏది కావాలంటే అది మోస్ట్ ఆఫ్ ది టైమ్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఎవ్రీథింగ్. బట్ స్టిల్ ఇఫ్ దే వాంట్ టు గో అండ్ బై ఏ పెన్సిల్ ఆర్ సంథింగ్, మీరే యూటిలిటీ షాప్ పెట్టవచ్చు, కానీ వాళ్ళకి అంత టర్న్ ఓవర్ ఉండదు. ఎక్సెప్షనల్గా మీకు ఒక 500-600 పిల్లలు ఉండే స్కూల్లో అయితే కొద్దిగా బిజినెస్ నడుస్తుంది. పెన్సిల్ బాక్స్ ఇవి ఒకటి రిపోజిటరీ లాగా పెట్టుకొని వాళ్ళకి అవసరం ఉన్నవి మీరు ఇవ్వడము, నాట్ ఆన్ సేల్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అప్పుడు ఏమవుతుందని అంటే మీరు నార్కోటిక్స్ మీటింగ్లో మీ 2 ఐటమ్స్ డిస్కస్ అయినప్పుడు ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. దే విల్ సే మీరు చెప్పినట్టే అక్కడ ఉంది, లేదా రిలేటెడ్ టు మెనూ ఆర్ అదర్ థింగ్స్. బట్ ఎగ్జిస్టింగ్ మెనూలో యూ హ్యావ్ చింతపండు, నిమ్మకాయ, టొమాటో అండ్ గోంగూర. మంచిర్యాల పట్టణంలోని చున్నంబట్టివాడ గణేష్ నగర్లో కటకం రవి అనే వ్యక్తి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన దొంగలు 15 తులాల వెండి ఆభరణాలు, 9 తులాల బంగారు ఆభరణాలు, 1,50,000 నగదు అపహరణ. మంచిర్యాల పట్టణ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
బస్టాండ్ ఆవరణలో గంటల కొద్ది వాహనాలు నిలుపరాదు. ఆర్టీసీ డిఎం దేవరకొండ కొత్త బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ను ఉపయోగించుకోవాలి. దేవరకొండ పట్టణంలోని పాత బస్టాండ్ ప్రయాణికులకు కష్టాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కొత్త బస్టాండ్ వద్ద పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహనదారులు పాత బస్టాండ్ వద్ద గంటల కొద్ది వాహనాలను బస్టాండ్ ఆవరణలో ఎవరైనా తమ వాహనాలు గంటల కొద్ది పార్కింగ్ చేస్తే ప్రయాణికుల సౌకర్యార్థం భారీ జరిమానా విధిస్తామని ఆర్టీసీ డిఎం టి రమేష్ బాబు పేర్కొన్నారు. ప్రస్తుతం కొత్త బస్టాండ్ ఆవరణలో పార్కింగ్ సదుపాయం ఉందని, ఈ సదుపాయాన్ని వాహనదారులు ఉపయోగించుకోవాలని కోరారు. పాత బస్ స్టాప్లో, దేవరకొండ పాత బస్ స్టాప్లో బైక్లు పెట్టకూడదు. ఏవైనా మీరు పెట్టాలనుకుంటే మీరు సహకరిస్తే మేము కొత్త బస్ స్టాప్లో పెడితే మేము సహకరిస్తాము. అక్కడ పార్కింగ్లో మీకు సెక్యూరిటీ ఉంటుందండి. ఇక్కడ పెట్టకండి. కొత్త బస్ స్టాప్, న్యూ బస్ స్టాప్లో పెట్టాలి. ఇక్కడ మాత్రం పార్కింగ్ పెట్టదు సార్. బైక్ పార్కింగ్ అక్కడ ఉంది మేడం ఎవరికైనా. యాదాద్రి భువనగిరి సెంటర్ భువనగిరి సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉద్యోగులు చేస్తున్న నిరవధిక దీక్ష నేటికి 10వ రోజు చేరింది. నేడు బోనాలు పూనకాలతో కలెక్టరేట్ ముందు మహిళా ఉద్యోగులు నిరసన తెలిపారు. గారికి నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ ఉంది. ఈరోజు మేము మరి సమగ్ర శిక్ష ఉద్యోగస్తులం అందరం కలిసి స్టేట్ లెవెల్ జాక్ పిలుపు మేరకు మరి రెగ్యులరైజ్ చేయాలని ఈ సమగ్ర శిక్ష ఉద్యోగస్తులం అందరము మరి పిలుపు ఇచ్చాము. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి ఈ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాము. దాదాపు మరి 20,000 మంది సమగ్ర శిక్ష ఉద్యోగస్తులు ఉన్నారు. వీరు పాఠశాల స్థాయిలో, అదేవిధంగా కాంప్లెక్స్ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, స్టేట్ స్థాయిలో, ఇందులో భాగంగా కేజీబీవి కూడా సమగ్ర శిక్షలో అంతర్భాగమే. కనుక ఇంతమంది ఎంప్లాయీస్ మరి అన్ని అర్హతలు ఉండి గత 10 నుంచి 15 సంవత్సరాల నుంచి ఎట్టి సాకిరి బానిస బతుకుల లాగా ప్రభుత్వం మార్చేసింది. కనుక ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మేము రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో ఈ సమగ్ర శిక్ష ఉద్యోగస్తులను రెగ్యులరైజేషన్ చేశారు. చాలా రాష్ట్రాల్లో మరి బేసిక్ పే స్కేల్ ఇస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం గతంలో ఉన్న ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, గతంలో ఉన్న ప్రభుత్వమే స్పష్టమైన హామీ ఇచ్చింది. తెలంగాణ ఏర్పడితే ఖచ్చితంగా కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్న ఉద్యోగస్తులందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పింది. కానీ విస్మరించింది. అదే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ సమగ్ర శిక్ష ఉద్యోగస్తులం అందరము మరి ప్రభుత్వాన్ని మరి పర్మనెంట్ చేయాలని కోరాము. అయినా ఆ ప్రభుత్వం విస్మరించింది. అందరికీ నమస్కారం అండి. మేమందరము ఎస్ఎస్ఏ ఉద్యోగులము. మేము గత నెలలో కూడా మేము అసెంబ్లీ ముట్టడి చేయడం జరిగింది. అందులో భాగంగానే మేము సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. మా హక్కులు బేసిక్గా ఏంటంటే గత 20 సంవత్సరాలుగా ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నాం. వివిధ స్థాయిల్లో ఎంఆర్సీ కావచ్చు, డిపిఓ కావచ్చు, స్టేట్ ఆఫీస్ స్థాయిలో కావచ్చు, కేజీబీవీస్ లో ఎంప్లాయీస్ కావచ్చు, అందరం కలిసి ఒక 20 సంవత్సరాలుగా చేస్తున్నాము. దీనికి సంబంధించి గత ప్రభుత్వం కూడా 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ వచ్చినప్పుడు కూడా మమ్మల్ని అన్నారు కాంట్రాక్ట్ బేసిక్ అనేది లేకుండా చేస్తామని అన్నారు. 2014 బిఫోర్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ ఖచ్చితంగా కాంట్రాక్ట్ అని తీసేసి మేము రెగ్యులర్ చేస్తామన్నారు. అలానే 10 సంవత్సరాలు గడుపుతూ మాకు ఆశలు కల్పిస్తూ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆ ప్రభుత్వం వహించింది. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద మాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే సీఎం రేవంత్ గారు మహిళల పట్ల కానీ, కాంట్రాక్ట్ చిన్న ఉద్యోగుల పట్ల కానీ అందరి మీద కొంచెం సానుకూల దృక్పథంతో ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మాకు రెగ్యులరైజ్ చేస్తూ బేసిక్ పే చేస్తారని మేము అనుకుంటున్నాము. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం పక్కన ఉన్న శివాలయంలోకి నాగుపాము ప్రవేశించి పడగ విప్పి భక్తులందరికీ దర్శనమిచ్చింది. పరమేశ్వరుడు దర్శనం కోసం వచ్చిందని అంటున్న భక్తులు పామును చూడడానికి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకున్నారు.
తీసుకొచ్చింది అది యాదాద్రి భువనగిరి పేద మధ్య తరగతి వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఈబీసీ ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు సాధన కోసం ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్ల నరేందర్ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తా వద్ద గత 3 రోజులుగా ఆమర నిరాహార దీక్ష చేశారు. నిరాహార దీక్షతో నరేందర్ ఆరోగ్యం క్షీణిస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదని నేడు డిఎస్పీ కార్యకర్తలు అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు రాస్తారోకో చేస్తున్న ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా డిఎస్పీ ఆమరణ దీక్షకు లంబాడి హక్కుల పోరాట కమిటీ LHPS మద్దతు తెలిపారు. సంఘీభావంగా వచ్చినటువంటి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి మరియు రాజేష్ నాయక్ గారు మరియు జిల్లా అధ్యక్షులు రాజు నాయక్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని దాదాపుగా సార్ పోలీసుల వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు. భారత రాజ్యాంగ సూత్రాల ప్రకారం మీరు నడుచుకుంటే ఎవరికి మేము వ్యతిరేకం కాదు. భారత రాజ్యాంగ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడించాలి. మరి వాళ్ళు ధర్మ సమాజ్ పార్టీ ఇవాళ ఏమడుతుంది మిమ్మల్ని? బంగారం అడుగుతుందా? చదువుకు దూరం అవుతాం, చదువుకు దూరం అయితే బానిసకు దగ్గర అవుతాం, బానిసకు దగ్గర అయితే మనము ఇవాళ యాదాద్రి జిల్లా నుంచి ఆలయ నరేంద్ర చేస్తున్న పోరాటం న్యాయమైన పోరాటం. దీనికి లంబాడక్కుల పోరాట సమితి ఎప్పుడు మద్దతు ఉంటుంది. దీనికి ఎప్పుడు ఎన్ని విధాలా మేము మీకు తోడ్పాటు ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని నల్గొండ కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన సమ్మె 10వ రోజుకు చేరిందని ఈ సందర్భంగా భవిత సెంటర్ టీచర్ పాండు నాయక్, క్రాఫ్ట్ టీచర్ అలివేలు మీడియాతో మాట్లాడారు. చాలని వేతనాలతో ఈ రోజు ఇలాంటి పరిస్థితి గడపాల్సి అవసరం వచ్చిందని, శ్రమ దోపిడీ జరుగుతుందని, మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, మందరిని తక్షణమే విద్యాశాఖలో విలీనము చేస్తూ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
సీట్ ఐఆర్టీని. గత 2006 నుంచి మేము స్టేట్ వైజ్గా సమగ్ర శిక్ష అభియాన్లో మా వింగు వారిగా అందరం కూడా ఈ ఇంటి చాకరీ చేస్తున్నాము. కానీ ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి. ఎన్నో ప్రభుత్వాలకి ఎంతోమంది మినిస్టర్లను కానీ ఎమ్మెల్యేలు కానీ మేము రిప్రజెంటేటివ్ లెటర్ ఇచ్చి కూడా మా వయసు కూడా దగ్గర వచ్చేసింది. మేము కవితా సెంటర్లో దివ్యాంగ పిల్లలకి విద్యాబోధన చేస్తున్నాం సార్. కానీ ఇంతవరకు కూడా గవర్నమెంట్ కనీస వేతనం కానీ మాకు చాలని వేతనంతో మేము ఈరోజు ఇలాంటి పరిస్థితిని గడపవలసిన అవసరం వచ్చింది. కానీ ఏ ప్రభుత్వం అయినా కూడా మాకు ఇంతవరకు మేము చేసేటటువంటి సేవ చాలా వేతనాలు అనేది పెరగడం లేదు. అందుకోసమే మేము ఇన్ని సంవత్సరాల నుంచి మేము బెడ్ కిందకి రావడం జరిగింది. ఇవాళ అన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో లెక్చరర్లని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. కానీ మేము 2006 నుంచి దాదాపు 18 నుంచి 20 సంవత్సరాల్లో దాకా మేము చేస్తున్నాం సార్. కానీ ఈ భవితా సెంటర్లో కాకుండా కేజీబీవీలో కానీ, తర్వాత ఈఆర్ఎస్ కానీ, తర్వాత వచ్చేసి ఎంఐఎస్ కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మెసెంజర్లు, తర్వాత ఎస్ఓలు, తర్వాత వచ్చేసి మా సిజీవీలు, కేర్ గివర్సు, వీళ్ళందరూ కూడా చాలా వేతనంతో చాలా సంవత్సరాల నుంచి వెట్టి చాకరీ మా శ్రమ దోపిడీని జరుగుతుంది సార్. కాబట్టి గవర్నమెంట్ దయచేసి రేవంత్ రెడ్డి సార్ని మేము ఒక్కడే విన్నవిస్తున్నాము. సార్ మీరైతే ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాలని మేము సామరస్యంగా ఈ రోజు మేము రోడ్డు మీదకి రావడం జరిగింది సార్. మేము ఒకటే మీకు డిమాండ్ చేస్తున్నాము. మాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో విలీనం చేస్తూ, విద్యా వ్యవస్థలో మాకు విద్యాశాఖలో విలీనం చేస్తూ మా అందరినీ తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము మా యొక్క డిమాండ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ నేను ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్గా చేస్తున్నా సార్. మరి ఫస్ట్లో మాకు రిక్రూట్మెంట్ జరిగింది 2012లో జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది సార్. ఇప్పటికీ 12 సంవత్సరాలు మేము ఈ ఉద్యోగాల్లో చేయబట్టి ఇప్పటి వరకు కూడా మాకు ప్రభుత్వాలు ఎలాంటిది బెనిఫిట్స్ కానీ ఏమీ ఇవ్వట్లేదు సార్. ఇందులో చాలా ఇప్పుడు మేము ఎస్ఎస్ఏ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇందులో వర్క్ చేస్తున్నారు. అందరికీ కూడా ఎవరు చనిపోయినా కానీ ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా ఇప్పుడు ఎంత దారుణమైన పరిస్థితులు అంటే మాకున్న శాలరీస్లోనే మేము వాళ్లకు కొంచెం సహాయ సహకారాలు అందించుకుంటూ చేస్తున్నాం సార్. ఇది ఎంతవరకు న్యాయం అని నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఇప్పుడు ఇంతకుముందున్న తెలంగాణ ప్రభుత్వము 10 సంవత్సరాలు మా శ్రమని దోపిడీ చేసుకుంది. ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా మేము అప్పుడు ఇలాగే ధర్నా చేస్తుంటే ఇదే టెంట్ దగ్గరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రావడం జరిగి మీకు మేము హామీ ఇస్తున్నాము, మన ప్రభుత్వం రాగానే మీకు రెగ్యులేట్ చేస్తామని వారిచ్చిన మాటే అండి. మేము ఒకసారి గుర్తు చేస్తున్నాం ఆ మాటని. సరే, ఎవరైనా ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు రాగానే ఎవరైనా తొందరగా జరగదు ఏ పనులైనా అని చెప్పేసి వాళ్ళు 100 రోజులు అని చెప్పారు. అయినా కానీ మేము 365 రోజులు వెయిట్ చేసినాం సార్. మేము ఎలాంటి ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించకుండా శాంతియుతంగానే చేస్తున్నాము. సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని సీఎం గారు ఇచ్చిన మాట ప్రకారమే మేము కోరుకుంటున్నాం సార్. 12 సంవత్సరాల నుంచి మేము ఎలాంటి బెనిఫిట్స్ నోచుకోలేదు సార్. మాకు ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయి సార్. ప్రతి ఎస్ఎస్ఏ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హై స్కూల్లో చేస్తున్నా కానీ ప్రతి టీచర్స్కి మా అందరికీ కూడా ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయి. మేము అన్నిటికీ అర్హులమే సార్. మాకు నోటిఫికేషన్ ద్వారానే తీసుకున్నారు. మాకు ఇంటర్వ్యూస్ జరిగినాయి. రోస్టర్ విధానంలో అన్ని విధాలుగా మాకు అన్ని అర్హతలు ఉన్నాయి సార్ రెగ్యులర్ చేయడానికి. మీరిచ్చిన హామీ ప్రకారమే, మేము వేరే ఏమీ కోరట్లేదు సార్. మీరిచ్చిన హామీ ప్రకారమే మాకు రెగ్యులర్ చేయండి, మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. ఈ టీవీ పత్రికా ముఖంగా కోరుకుంటున్నాము. మాకు ఆరోగ్య బీమా కావాలి సార్. ముఖ్యంగా ఇప్పుడు నిన్న కూడా హేమక్క చనిపోయింది. తన ఎంత దారుణమైన పరిస్థితి. తను అంతకుముందు వరకు కూడా టెంట్లోనే ఉన్నారు సార్. ఇంటికి తన ఈ ఆందోళనలకు గురయ్యి తను చనిపోవడం జరిగింది. ఇలాంటి దారుణాలు, ఇలాంటి మరణాలు ఇంకా ముందు జరగకుండా ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాం సార్. మాకు ఆరోగ్య బీమా కావాలి, ఖచ్చితంగా ఆరోగ్య బీమా ఇవ్వాలి. చనిపోయిన కుటుంబాలకు కూడా ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం సార్. మేము ఎలాంటి ప్రభుత్వానికి వ్యతిరేకులం కాదు. మీరు ఇచ్చిన మాట ప్రకారమే, మీ మాట మీకు గుర్తు చేయడానికే మేము ఇవాళ ఈ రోడ్డుకి రావడం జరిగింది సార్. ఒక్కసారి మమ్మల్ని ఆదుకుంటారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు కూడా స్పందించాలి. మీరు కూడా మా గురించి మాట్లాడాలి సార్. మీరు ఇచ్చిన మాటే సార్ ఇక్కడ. ఆ మాట ప్రకారమే మీరు మాట్లాడి ఆ మాట ప్రకారం ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని పత్రికా ముఖంగా కోరుకుంటున్నాం.
సెకండ్ ఏఎన్ఎంలను ఎలాంటి వ్రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వారు నేడు ధర్నా నిర్వహించారు. ఈ మేరకు ఆ సంఘం నాయకులు డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం మనోహర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకురాలు రాష్ట్ర అధ్యక్షురాలు ధనలక్ష్మి సుమతి, జిల్లా నాయకురాలు కవిత, రమ, అరుణ, నాగమ్మ, జానకి, పద్మ, చంద్ర తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. నేను 2003 ఈసీఎన్ఎంగా మేము జాయిన్ అయినాము. 2003 అంటే 21 సంవత్సరాలు మేము ఎట్టి సాకిరీ చేస్తున్నాము. అప్పుడు మేము వచ్చినప్పుడు డిఎస్సి రాసి మేము రాతపూర్వకంగా పరీక్షలు రాసి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో మేము పాస్ అయ్యి ఎన్నికై వచ్చిన వాళ్ళమే. ఇన్ని రోజులు కాంట్రాక్ట్ విధానంలో మేము చేసినా కూడా ఇప్పటికీ కూడా మేము ఈ వయసుకి కూడా మళ్ళీ పరీక్ష రాయాలని పెట్టారు. ఇప్పుడు ఈ ఏజ్ లో మేము పరీక్ష రాయాలంటే ఒకప్పుడు రాసి వచ్చిన వాళ్ళము, ఉద్యోగానికి ఎక్కిన వాళ్ళము, మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మేము పరీక్షలు రాయాలంటే ఎలా రాయగలుగుతాము? మా పిల్లలే ఇంత పెద్దగా ఐఏఎస్ కోచింగ్లకు వచ్చే అంత వయసు వచ్చినాక ఇప్పుడు మేము పరీక్షలు రాసి పాస్ కావాలని అంటే ఎలా అవుతాము? ఏ పరీక్షలు లేకుండా, ఎగ్జామ్ లేకుండా అప్పుడు మేము రాసి వచ్చిన అది దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఇప్పుడు రెగ్యులర్ చేయాలని మన సీఎం రేవంత్ రెడ్డి సార్ని మేము సవినయంగా విన్నవించుకుంటున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు అన్నముల రేవంత్ రెడ్డి సార్కి మా సెకండ్ ఏఎన్ఎంల యాదాద్రి డిస్ట్రిక్ట్ సెకండ్ ఏఎన్ఎంల తరఫున ధన్యవాదాలు సార్. 2008లో మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పీరియడ్లో మేము ఈ జాబ్ ఎక్కాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు 17 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నాము. మామూలుగా మేము 17 సంవత్సరాలుగా మా ఏజీ, మా సర్వీస్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి రాత పరీక్ష లేకుండా మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుచున్నాము. గత ప్రభుత్వం మాకు ఎలాంటి న్యాయం చేయలేదు. ఈ ప్రభుత్వం అన్న న్యాయం చేకూరుస్తుందని ఆశించి మేము కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరి తెచ్చుకున్నాం సార్. మమ్మల్ని బేషరతుగా రెగ్యులర్ చేసి మా ఏజ్ని, మా సర్వీస్ని దృష్టిలో ఉంచుకొని మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుచున్నాం సార్. ఇప్పుడు మాకు రాత పరీక్ష పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడితే బాగుండదు సార్. మాకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలి. కరోనా కష్టకాలంలో కూడా మేము చాలా పోరాటాలు చేసినాం సార్. ఎంతో మందిని కాపాడుకున్నాం సార్. మేము ఎలాంటి డాక్టర్స్ రాకున్నా, ఎవ్వరు లేకున్నా మేము పనిచేసి కష్టపడి ఎవరు ముందు రాకున్నా మేము ధైర్యంగా ముందు పోయి చాలా మందిని మేము కాపాడుకున్నాము. అలాంటి వాళ్ళని మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుచున్నాము. ఒక్కొక్కరం 10,000 జనాభాకి ఒక ఏఎన్ఎం ఉంది. మాకు సబ్ సెంటర్లో ఎక్కువ పెంచి మమ్మల్ని సార్ మాకు పోస్టులు పెంచి మమ్మల్ని రెగ్యులర్ చేయాలి అని కోరుకుంటున్నాం సార్. ఇదే మాకు ఒకటే సార్, రాత పరీక్ష లేకుండా మమ్మల్ని ఏకదాటిగా రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం. ఇది వాటి వార్తలు. చూస్తూనే ఉండండి మా తెలంగాణ.